హలో అన్న, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ కొమరల్లి అండ్ కొండపోచమ్మ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి ఈ వీడియోని కంటిన్యూ చూస్తూనే ఉండండి. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ చేసే పని జిల్లెలూడ కట్టమైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడమే. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మనం. చలో ఇంకా కార్లో అయితే కూర్చున్నాం. వీడియో అయితే కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకండి. ఇదైతే మన కారు. సో మధ్యలో అయితే ఆయనము ఫుడ్ అరేంజ్ చేసుకోవడానికి, స్నాక్స్ అవన్నీ తీసుకోవడానికి, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకోవడానికి ఆయనము. కొమరల్లికి అయితే ఇంకొక 1.5 hour అయితే టైం పడుతుంది. షామీర్పేటలో కట్టమైసమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేసేసా. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ మరి అంత ఏం లేదు. ఫ్రీ దర్శనం అయితే టైం పడుతుందని చెప్పి దర్శనానికి దగ్గర దాకా వచ్చినాము. మల్లన్న స్వామిని చూద్దామంటే ఫోన్ అలో లేదు లోపల దాకా. దర్శనం అయితే అయిపోయింది. కింద గంగరాయి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. కొమరల్లి దేవుడు మీసాల వీరుడు సుందరాంగుడు, యాదవ వీరుడు ఒగ్గు సూరుడు పోయిన బలగమంత కదిలి. అదిగో అదే గంగరాయి చెట్టు. ప్రతి ఒక్కరు కోరికలు కోరుకొని ఆ మల్లన్న స్వామిని తలుచుకొని ఆ చెట్టుకు పూలదండలు వేస్తారు. పటాలు కూడా వేయించుకొని పూజలు చేయించుకుంటారు. శుభ కళ్యాణం 6 కోట్ల అయ్యాల కళ్యాణం. మొత్తానికి కొమరల్లిలో అయితే దర్శనం అయిపోయింది. ఇంకా కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ నుంచి టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరుతాం. కాకనైతే కలిసినాం. ఇక ఆయిపమ్మన్నం చెప్పేసిండు. పోయే దారిలో అయితే ఆంజనేయ స్వామిని కూడా చూసినాము. దర్శనం చేసుకొని మొక్కుకొని మంచిగా పోవాలి అని చెప్పేసి. మా వాళ్ళని చూడండి ఎంత ఆకలితో ఉన్నారో. ఇప్పుడైతే కొండపోచమ్మ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక మళ్ళీ ఒకసారి పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక చాలా ఫన్ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. ఇంకా కొండపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం. రూమ్ కూడా తీసుకున్నాం. రూమ్ అయితే మంచిగా ఉంది, క్లీన్గా, రీజనబుల్ ప్రైస్ 600 బడ్జెట్ అయితే మొత్తం కవర్ అయిపోయింది. కొండపోచమ్మ దర్శనానికి అయితే బయలుదేరినాం. వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు అన్నదానాలు, కొండపోచమ్మ కొండ కింద సంబరాలు, గుంబాటు లైటింగ్, ఘనమైన సెట్టింగ్, జానపదం గీతాలు, మెత్తేసిగాలు. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే కొండల మధ్యలో ఉన్న కొండపోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అమ్మవారు అక్కడనే వెలిసిందని అందరూ అన్నమాట. దారిలో కొండలు ఎక్కుతుంటే మా దోసానికి అయితే చేసుకుపోయింది. చూసుకోండి, ఇంకా చాలా దూరం ఉంది. పైకి ఎక్కిన తర్వాత చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉందో. మధ్యలో లేడీస్ అయితే కలిసిరు. వాళ్ళు కూడా దర్శనాని కోసం వెళ్తుంటే ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా మేము అక్కడ దర్శనం దగ్గర దాకా తీసుకుని వెళ్ళినాం. అమ్మవారి దర్శనానికి దగ్గరలోనే ఉన్నాము.
ఈ తమ్ముడు కూడా మాతో పాటు దర్శనానికి అయితే వచ్చేసిండు. మనోళ్ళు అయితే చాలా అలసిపోయారు, అసలుకి లేవడానికి కూడా చేతనైతలేదు ఒక్కొక్కరికి. ఇది మన ఫస్ట్ వ్లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా రండి. నేను అసలు చాలా భయపడ్డా బయటికి ఎట్లా పోవాలని చెప్పి. నేను ఫస్ట్ టైము కొండపోచమ్మ టెంపుల్ ఇంత లోపల దాకా రావడం. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. బయటకు వచ్చేటప్పుడు సులువుగానే వచ్చినాం. ఆంటీ అయితే చూడండి ఇక హాయ్ చెప్తుంది. మధ్యలో పరిచయం అయింది. ఆంటీ వాళ్ళని మేమే తీసుకొని వచ్చినాం. కొండలరాయుడు కొమరెల్లి దేవుడు నిసాల వీరుడు సుందరాంగుడు. కిందికి వచ్చినాక మా దోసానికి ఆకలి అవుతుందంటే పల్లీలు అయితే తీసుకున్నాం. యాదవ వీరుడు ఒగ్గు సూరుడు పోయిన బలగమంత కదిలిండ్రు కొండకు. గజాగట్టిండ్రు పూలగట ముదిపిండ్రు. మా దోసానికి అయితే డప్పుల సౌండ్ వినబడితే ఎవ్వని తిన్నాడు. కొమరెల్లి మల్లన్న మీ సంసుడు ఆ మీసంలో రోషమే. కొండలరాయుడు కొమరెల్లి దేవుడు నిసాల వీరుడు సుందరాంగుడు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తుండే, మొబైల్లో ఛార్జ్ లేదు, ఇంకా ఛార్జర్ కూడా తీసుకెళ్ళలేదు. అందుకని వీడియో మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.